బరువు తగ్గే విషయంలో స్టార్ట్ చేసి బరువు తగ్గి మళ్ళీ పెరిగిపోతున్నారా? అయితే ఈ 5 మిస్టేక్స్ మీ దగ్గర ఉన్నాయేమో వదిలి చెక్ చేయండి. సో ఈ 5 గనక చేశారు అంటే ఖచ్చితంగా మళ్ళీ బరువు పెరిగిపోతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చివరి దాకా మీరు చూశారు అంటే సో మీకు ఈ విషయాలు అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో మళ్ళీ బరువు పెరగకుండా ఆపడానికి సాధ్యమవుతుంది. సో ఇక్కడ పాయింట్ నెంబర్ 1 ఒకటి, చాలామంది చేసే మిస్టేక్స్లో బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేస్తుంటారు. సో ఈ బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడైతే స్కిప్ చేస్తామో ఆటోమేటిక్గా మనకు తెల్లవారి పూట మనకు మెటబాలిజం పిక్స్లో ఉంటుంది. ఆ మెటబాలిజం స్లో అయిపోతుంది. ఎప్పుడైతే మనము బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేయడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత మెటబాలిజం స్లో అయిపోయింది అంటే ఖచ్చితంగా మన జీవక్రియ అంటే ఆ రోజు ఉత్సాహంగా ఉండలేం. ఇది ఒక రకమైన మిస్టేక్ అనమాట. పాయింట్ నెంబర్ 2, ఇక్కడ చూస్తే మనము చాలా తక్కువ తినడం. అంటే మనము ఫుడ్ విషయంలో కంట్రోల్ చేయాలా, నేను ఫుడ్ తినడం వల్లే బరువు పెరిగానని చెప్పి అనుకొని ఆ బరువు తగ్గే విషయంలో ఫుడ్ను చాలా తక్కువగా తీసుకోవడం. సో ఈ యొక్క మిస్టేక్ ఏమవుతుందంటే ఈ తక్కువ తీసుకోవడం వల్ల పోర్షన్ కంట్రోల్ అనేది కాదు. సో ఎప్పుడైతే పోర్షన్ కంట్రోల్ తగ్గిపోతుందో సేవ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది మన బాడీ. అప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ అనేది పెరిగిపోతూ వస్తుంది అనమాట. అందువల్ల ఈ యొక్క ఫుడ్ను తక్కువగా తీసుకోకూడదు. ఈ మిస్టేక్ కూడా చేయకూడదు, అస్సలు నెవర్ చేయకూడదు అనమాట. సో పాయింట్ నెంబర్ 3 అంటే అది ఈ 3వ మిస్టేక్ ఏంటంటే అది కన్సిస్టెన్సీ లేకపోవడం. సో ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా మనము చెయ్యమో దానివల్ల ఏమవుతుందంటే క్లారిటీ మిస్ అయిపోతాం. ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఇది మనము చెయ్యం, సో మిస్ అయిపోతూ ఉంటాం, కన్సిస్టెన్సీగా చేయం. సో ఏదైనా మనం ఇప్పుడు సపోజ్ లైక్ దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పచ్చు. ఏంటంటే మనము ఫస్ట్లో ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేద్దామని చెప్పేసి ఒక సైకిల్ తెచ్చాము, దాన్ని లేదంటే ఒక థ్రెడ్మిల్ తెచ్చుకున్నాము. సో దానిపైన మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు ఇలా చేయడం ఏమవుతుందంటే 2 రోజుల తర్వాత ఆటోమేటిక్గా మనము దాన్ని చేయకుండా ఆగిపోతూ ఉంటాం. దాన్ని మళ్ళీ దాన్ని వర్క్ చేయనీయకుండా, ఆ వర్క్ చేయకుండా మనము స్టాప్ అయిపోతూ ఉంటాం. సో ఎప్పుడైతే స్టాప్ అయిపోతామో కన్సిస్టెన్సీ మిస్ అయిపోతుంది. సో దీనివల్ల క్లారిటీ అనేది ఉండదన్నమాట. పాయింట్ నెంబర్ 4, ఈ పాయింట్ నెంబర్ 4 ఏంటంటే సరి అయిన గైడ్లైన్స్ తీసుకోకపోవడం. సో చాలా విషయాల్లో మనము గైడ్లైన్స్ అనేది తీసుకోకపోవడం వల్లనే ఇది మిస్టేక్గా భావించి ఓడిపోతూ ఉంటాం. సో ఎప్పుడైతే సరి అయిన గైడ్లైన్స్ తీసుకోకుండా పోతామో ఏ ఫుడ్లో మనము బరువు తగ్గే ఛాన్స్ ఉంది, ఏ ఫుడ్ అయితే మనం బరువు పెంచే ఛాన్స్ ఉంది, ఈ అవగాహన అనేది ప్రతిరోజు కూడా మనం గైడ్లైన్స్ తీసుకోవడం వల్ల మాత్రమే బరువు అనేది కంట్రోల్లో ఉంటుంది. అలా కాలేదు అంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయలేమన్నమాట. సో పక్కగా ఉండకపోవడం అనే దాంతోపాటు స్టెబిలిటీగా ఉండదు. ఎప్పుడైతే గైడ్లైన్స్ తీసుకుంటామో స్టెబిలిటీగా ఉంటుందన్నమాట. సో ఆఖరిది 5వది ఏంటంటే లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకోకపోవడం. ఎప్పుడైతే లైఫ్ స్టైల్ కరెక్షన్ చేసుకునే మోడ్లో సో దిగులుగా ఉండిపోవడం, సో మన యొక్క బిహేవియర్ కావచ్చు, మన లైఫ్ స్టైల్లో భాగంలో యూజ్, వేర్, టాక్, ఎప్పుడైతే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఇవన్నీ తెలుసుకోకపోవడం, సరి అయిన డ్రెస్ సెన్స్ లేకపోవడం, సరి అయిన అవగాహన లేకపోవడం, దీంతోపాటి నిద్ర, దీంతోపాటి వాటర్, దీంతోపాటి సరి అయిన టైము, ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే ఖచ్చితంగా రిజల్ట్స్ ఆగుతాయన్నమాట, లేదంటే రావు. సో ఇది మనం గుర్తుపెట్టుకోకుండా మనం ఈ పనులన్నీ చేసేస్తూ ఉంటాం. దానివల్ల వచ్చిన బరువు తగ్గి మళ్ళీ పెరిగిపోతూ ఉంటాం. ఎప్పుడైతే బరువు పెరిగిపోతామో ఆ తర్వాత ఆ బరువును కంట్రోల్ చేయడానికి, తగ్గించుకోవడానికి మళ్ళీ ఆ ప్రయత్నం చేయం. సో ఎప్పుడైతే ఈ ప్రయత్నం చేయమో తర్వాత ఆటోమేటిక్గా బరువు పెరిగిన తర్వాత, ఫ్యాట్ పెరిగిన తర్వాత మనము దాచుకున్న డబ్బులన్నీ కూడా హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. హాస్పిటల్లో మందులు పెట్టడం వల్ల సో వెనకాల ఫ్యూచర్లో వస్తే హాస్పిటల్లో చూసుకుందాంలే అనే ఒక చిన్న మాటతో వెనకాల ఉండేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది. సో ఎక్కడో ఉన్న వాళ్ళు, బంధువులు, వీళ్ళంతా రిలేటివ్, వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. ఈరోజు చూస్తే మన ఇండియానే డయాబెటిక్ కంట్రీ అంటూ ఉన్నారు. సో దీన్ని బట్టి చూస్తే మనం తీసుకునే ఫుడ్ను ఎంత క్వాలిటీ, సో వీటన్నిటిని పాటిస్తేనే రిజల్ట్స్ పక్కా అవుతాయి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఇలాంటి గైడ్లైన్స్ ఏమన్నా ఇవ్వాలి, ఇంకా ఏదన్నా మార్పులు చేసుకోవాలంటే, మీకు ఎవరైనా గైడ్లైన్స్ ఇవ్వడానికి ఎవరు సపోర్ట్ లేకపోతే నాకు నా యొక్క వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాంట్లో హాయ్ అని పెడితే సో మీరు ఒక డిఎంలో పెట్టినా కానీ ఓకే, నాకైతే డిఎం చేయండి. సో దాంతోపాటు కామెంట్ సెక్షన్లో కూడా నాకు గైడ్లైన్స్ ఇవ్వమని చెప్పేసి చెప్పండి, నేను గైడ్లైన్స్ ఇవ్వడానికి సాధ్యమవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి, సో షేర్ చేసి లైక్ కొట్టి
సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సో ఫాలో అవ్వండి. దీనివల్ల మోర్ వీడియోస్ చేయడానికి సపోర్ట్ అవుతుంది, ఎక్కువ మంది రీచ్ కావడానికి కూడా సపోర్ట్ అవుతుంది. ఓకేనా, బాయ్.